ఆనాడు సీతను అనుమానించి అడవులకు పంపించాడు రాముడు. శకుంతలను మోసం చేసి వెళ్ళిపోయాడు దుష్యంతుడు. నిజానికి ఆ రాముడికి, ఆ దుష్యంతుడికి వారసులు ఈనాడు ఈ సమాజంలోనూ ఉన్నారు. వాళ్ళందరికీ తెలియవలసింది ఒక్కటే, ఈనాటి అడవి ఆనాటి సీతలా అడవికి వెళ్ళి ఏడవదు, న్యాయస్థానంలో నిలిచి అలాంటి దౌర్భాగ్యపు మనసున్న భర్తతో విడాకులు కోరుకుంటుంది. ఈనాటి ఆడది ఆనాటి శకుంతలలా అనాథలా బిడ్డను కనదు, న్యాయస్థానంలో నిలిచి ఆ బిడ్డకు తండ్రి ఫలానా అని నిరూపిస్తుంది. అందుకు ఈ భారతే ఉదాహరణ. ఈవిడికి జరిగిన అన్యాయం వేలు లక్షల మందికి జరిగింది, జరుగుతుంది. అయితే పాత కథలకు కొత్త మలుపు తిప్పి కొత్త ముగింపు ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను.